మీ పేరన్నా? జకిరెడ్డి అంజిరెడ్డి అండి. అంజిరెడ్డి గారు ఏంటి ఇళ్ల పట్టా తీసుకున్నారు? ఎన్ని ఏళ్ల బట్టి అండి ఉంది మీకు సమస్య? నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఉందండి. ఆ 10-15 సంవత్సరాలు ఏమో తెలియదు కానీ ఈయన వచ్చిన లోకేష్ గారు గెలిచిన తర్వాత కేవలం 10 నెలల్లోనే ఇది నిజం చేసి చూపించారు. అనుకున్నారా ఇంత త్వరగా ఇది సాధ్యపడుతుందని? అసలు ఇప్పుడు కూడా నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆ విషయంలో మాత్రం చాలా సింపుల్ గా లాగిచ్చేసాడు. పని కూడా హడావిడి ఆర్భాటం ఏమీ లేకుండా చాలా నార్మల్ గా విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి ఇదేమి చూపించకుండా జనాలకి ఏది కావాలో అది చేశాడు. ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే అంటే సానుభూతి పరులకి ఇస్తున్నారా లేదంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారా? అట్లేం లేదండి. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు నేను ఉన్నాను, జగన్ అంటే రాజశేఖర్ అంటే ఇష్టం, మరి నాకేం భేదాభిప్రాయం చూపించలేదు. లోకేష్ గారికి ఇది మాత్రం వ్యక్తిగత సామాజిక వర్గం అయినా సరే మీకేం అసలు అట్లాంటివి ఏమీ చూపించలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వైసీపీలు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు, జనసేన, బీజేపీ అందరూ నేను చూశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎటువంటి వీళ్ళు వాళ్ళు అనేది ఏం చూడలేదు, భేదాభిప్రాయాలు ఏమీ చూడలేదు. ఆ విషయంలో మాత్రం లోకేష్ గారికి మాత్రం ఇది వ్యక్తిగతంగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం అతని మైండ్ లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. యూత్ కాబట్టి యూత్ గా తొందరగా అట్రాక్ట్ అవుతాడు. అది అంటే కొందరు అంటున్నారు ఈ ప్రోగ్రామ్స్ ఈ డెవలప్మెంట్స్ 10 నెలల కాలం తర్వాత మంగళగిరి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, గతంలో ఓట్లేసిన వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ లోకేష్ గారికి అభిమానులుగా మారారు, లోకేష్ గారికి సానుభూతి పరులుగా మారారని అన్నారు. నిజమేనా? నిజమే, 100% నిజమే. న్యూట్రల్ గా ఉన్న ఓటర్స్ కానీ లేకపోతే వేరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన కూడా లోకేష్ అనే వ్యక్తి మీద ఒక పాజిటివ్ వేవ్ అనేది ఇప్పుడే కదా అతను వచ్చింది. వచ్చిన 10 నెలల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వటం, దానికి తోడు ఇందాన ఒక హామీ ఇచ్చాడు, రిటర్నింగ్ వాల్ కడతానని చెప్పాడు. ఇటుపక్క హైవే 4 లైన్ కడతానని చెప్పాడు. ఇది 10 నెలల్లో చేశాడంటే రేపు పుష్కరాల లోపే మేబీ ఈ రెండు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. పైగా ఇలాంటి వ్యక్తి ఈ ఏరియాలో ఉండటం కూడా చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, పైగా అతను లోకేష్ అంటే రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా అంత బ్యాక్గ్రౌండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి. అవన్నీ పక్కన పెట్టి కూడా అతను వర్క్ చేయాలి, నేనేంటి అనేది జనం నా సొంతగా లోకేష్ అంటే ఏంటి అనేది చూపించుకోవడం ఉదాహరణ 10 నెలల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది. డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారు మంగళగిరిలో? ఖచ్చితంగా డెవలప్మెంట్, సంక్షేమం కూడా. ఇప్పుడు ఇళ్ల పట్టా అనేది ప్రతి ఒక్కరికి అదొక గౌరవం అనమాట. సొంత ఇంటికి ఇళ్ల పట్టా ఉండడం అనేది ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా లోకేష్ అనే వ్యక్తి 2-3 తరాలు చెప్పుకునేటట్టుగా గుర్తుండిపోద్ది ఏం చేసిన ఈ మంచి పనికి. మరి గత 10 ఏళ్ళు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన ఏం చేయలేదు అంటే మీ సామాజిక వర్గం ఏమనుకోకండి అలా అడిగినందుకు. ఈయన చేసింది మాత్రం ఒక మైల్ స్టోన్ గా ఉండిపోద్ది. ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది మైల్ స్టోన్ గా. అంటే ఇతను మంగళగిరిలో పోటీ చేయడం ఈయన అదృష్టం అంటారా లేదంటే మంగళగిరి ప్రజల అదృష్టం అంటారు? ఇట్లాంటి వ్యక్తి మంగళగిరిలో ఉండటమే ఇక్కడున్న జనాలకి అదృష్టం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతనుకున్న పరిచయాలు, ఇతను ఏది చెప్తే ఏ శాఖలో అయినా సరే, ఏ పనైనా సరే ఇతను అదే తక్కువ టైంలోనే మొత్తం క్లీన్ షీట్ గా కూడా మొత్తం క్లియర్ గా చేయగలడు. ఇతను 100 పడకల ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కదా మీ నియోజకవర్గంలో? అవును, హాస్పిటల్ కూడా పెట్టడం, కానీ అది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఇదే కనుక ప్రభుత్వం ఈ విధమైన పనులు చేయడం కానీ, సంక్షేమం విషయంలో ప్రతి మనిషికి కావాలి కదా, ఆరోగ్యం సంబంధించి ఎమర్జెన్సీ వచ్చినా కానీ గబుక్కున ఇది పెట్టడం కూడా మంచి పరిణామం. బాగుందంటారు లోకేష్? వ్యక్తిగతంగా లోకేష్ అనే వ్యక్తికి చాలా వేవ్ తీసుకొచ్చింది ఇది మాత్రం.